మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో 5వ నిందితుడైన దేవిరెడ్డి శంకర్రెడ్డికి సోమవారం తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్లోని సీసీఎస్లో ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5లోగా రిపోర్ట్ చేయాలని షరతు విధించింది. సిబిఐ కోర్టులో జరుగుతున్న వివేక హత్య కేసు విచారణలో జోక్యం చేసుకోరాదంది. విచారణ సమయంలో వివేక హత్య కేసులో సాక్షులు నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్లోకి సిబిఐ కోర్టు అనుమతి లేకుండా ప్రవేశించరాదని స్పష్టం చేసింది. హత్య కేసు విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకున్న సాక్షులను బెదిరించిన బెయిల్ రద్దు చేయాలని సిబిఐ కోరవచ్చని పేర్కొంది. పాస్పోర్ట్ను కోర్టుకు స్వాధీనం చేయాలంది. బెయిల్ మంజూరు చేయాలంటే శివశంకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన జస్టిస్ కె లక్ష్మణ్ ఈ తీర్పునిచ్చారు. గతేడాది మార్చి 29 నుంచి 6 నెలల్లో సిబిఐ కోర్టులో విచారణ ప్రారంభం కాని పక్షంలో శివశంకర్ రెడ్డి బెయిల్ కోరవచ్చున్న సుప్రీంకోర్టు ఉత్తర్వును న్యాయమూర్తి ప్రస్తావించారు. అంతేకాకుండా 2021లో దాఖలైన అభియోగ పత్రంలో శివశంకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు, వాంగ్మూలాలు లేవని, అనుబంధ అభియోగ పత్రంలోనూ ఆధారాలు లేవన్న పిటిషన్ తరపు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదంతో ఏకీభవించారు. ప్రాసిక్యూషన్ ప్రకారం ఈ కేసులో 329 మంది సాక్షులుండగా ప్రస్తుతం ఇంకా కాపీల సరఫరా దశలోనే కేసు ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రితో పాటు ఎంపీ అవినాష్ రెడ్డిల అండదండలున్నాయని, సాక్షులను ప్రభావితం చేస్తారన్న సిబిఐ ఆందోళనను పరిగణలోకి తీసుకుని నిందితుడి హక్కులను విస్మరించలేమని అన్నారు. 50 ఏళ్ల పిటిషనర్ స్పాండిలైటిస్తో బాధపడుతున్నారని, భుజానికి శస్త్రచికిత్స అయిందని, గత నెల 17న జైల్లో కుప్పకూలిపోయారన్న రికార్డును పరిశీలించి పలు సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో శివశంకర్